పంచలోహం జ్యువెలరీ కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి, తప్పకుండా చూడండి. చాలా మందికి పంచలోహం పాలిష్డ్ చాలా అంటే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. చూడొచ్చు, ఇదేమో అన్పాలిష్డ్ అండి, అన్పాలిష్డ్ చైన్, ఇదేమో పాలిష్డ్ చైన్ అనమాట. సో మనం ఈ పాలిష్డ్ చైన్ మనం డైలీ వాడుకుంటే ఈ పాలిషింగ్ అనేది బాడీ టు బాడీ చేంజ్ ఉంటుందండి. బాడీ టు బాడీ చేంజ్ ఉండి మీ ఒంట్లో వేడిని బట్టి ఇది 6 months వరకు అయితే మీకు రెగ్యులర్గా అయితే ఈ గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది. 3 to 6 months వరకు ఈ ప్లేటింగ్ అనేది పోయి దీని బ్యాక్ సైడ్ ఈ ప్లేటింగ్ ముందు ఏం వేస్తాం, రాగి కోటింగ్ వేస్తాం అనమాట. సో కాపర్ ఆర్ సిల్వర్ కోటింగ్, ఈ మైక్రో పాలిష్ కోటింగ్ అనేది పోయి మీకు రాగి కోటింగ్ ఆర్ సిల్వర్ కోటింగ్ ఏదైనా కోటింగ్ వస్తుందండి. తర్వాత మీరు దీన్ని రీపాలిష్ చేయించుకోవాలి. మైక్రో పాలిష్ అనేది తప్పకుండా రీపాలిష్ అయితే కంపల్సరీ ఉంటుంది. అదే ఇది అన్పాలిష్డ్ అనుకోండి, అన్పాలిష్డ్ మనకు సేమ్ డల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మీరు వేసుకున్న తర్వాత మీ ఒంట్లో వేడిని బట్టి ఇది మనకి ఇదంతా ఉంటుంది కదా, ఇక్కడ మనకి జాయింట్స్ ఉంటాయి కదా, సో మనకి నల్లబడుతుంది. సో మనం డైలీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డైలీ క్లీన్ చేసుకోలేను అనుకుంటే మీకు వీలున్నప్పుడు మీరు క్లీన్ చేసుకోవచ్చు, కానీ దీనికి ఎలాంటి పాలిషింగ్ అవసరం లేదు. ఎందుకంటే అన్పాలిష్డ్ కాబట్టి దీనికి ఎలాంటి పాలిషింగ్ లేదు. ఇప్పుడు రింగ్స్ చూడండి, ఇప్పుడు నేను కొన్ని రోజుల నుంచి వాడుతున్నాను. ఈ రింగ్స్ మనకి ఎలాంటి జాయింట్స్ ఉండవండి. సో మనకి ఎలాంటి జాయింట్స్ ఉండవు కాబట్టి మనం డైలీ చేతికి వేసుకొని మనం వాష్ చేసుకుంటాం కాబట్టి డైలీ ఇప్పుడు మనకు గోల్డ్ షైనింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం తాళి చైన్ వేసుకుంటాం కానీ ఎక్కువ మూవబుల్ ఉండదు కదండి, ఓన్లీ మెడ మీద ఉంటుంది కాబట్టి ఇది మనం డైలీ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. వాష్ చేసుకోలేని వాళ్ళు ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు వీలున్నప్పుడు. అన్పాలిష్డ్ మాత్రం, పాలిష్డ్ మాత్రం ఈ మైక్రో ప్లేటింగ్ పోయి తర్వాత మీకు కాపర్ ఆర్ సిల్వర్ ప్లేటింగ్ అయితే వస్తుందండి. తర్వాత మీరు తప్పకుండా ఇది రీపాలిషింగ్ చేయించుకోవాలి. మీరు గోల్డ్ షాప్లో చేయించుకుంటా అన్న కూడా చేయించుకోవచ్చు, లేదు మీరే పాలిష్ చేయండి మేడం అంటే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది, మేము పాలిష్ చేసిస్తాము.